జనరల్గా పంచభూతాలు ఏంటివి మనకి? పంచభూతాలు ఏమిటి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. వీటిని జనరల్గా పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాలు గనక లేకపోతే మనిషి కనీసం జీవించలేడు. గొప్పగా పక్కన పెట్టేయండి, కనీసం జీవించలేడు, బతకలేడు. ఇలాంటి 5 పంచభూతాలు ఏమున్నాయి మనకి? కనీసం అవి ఉండాలి. అవేంటో చూద్దామండి. నెంబర్ 1 నేమ్ టోటల్. నెంబర్ 2 3, 5, 6. నెంబర్ 3 స్ట్రెంగ్త్, సౌండ్ ఫ్రీక్వెన్సీ. నెంబర్ 4 నేమ్ టోటల్, 3, 5, 6 స్ట్రెంగ్త్, సౌండ్ ఫ్రీక్వెన్సీ. నెంబర్ 4 బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. నెంబర్ 5 రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్. ఈ 5 ఎలిమెంట్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 5 ఎలిమెంట్స్ మనకి భూమి మీద పంచభూతాలు ఎలాగో అలాగనమాట. సో మీరు ఎక్కడా కరెక్షన్ చేసుకొని నేమైనా, ఎక్కడైనా కరెక్షన్ చేసుకుని నేమైనా వీటిని మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే, వీటితో కంప్లీట్గా అయినట్టు కాదు, ఇంకా నవగ్రహాలు 9 ఉన్నాయి, అవి కూడా చూడాలి. అయితే అవేంటంటే మీరు నేర్చుకోకుండా కోర్సుని చూడటం సాధ్యపడదు. ఇవి మీరు కోర్సు నేర్చుకోకపోయినా మీరు చూడటానికి సాధ్యపడేలాగా నేను సింప్లిఫై చేశాను అన్నమాట. అది ఎలాగో చూద్దామండి. మొదటగా నేమ్ టోటల్, దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి? చాలామంది మనం చూస్తుంటాము, మీకు పలాని టోటల్లో పెడితే మీ లైఫ్ ఎక్కడికో పోయిద్ది, పలాని నెంబరు రాయల్ నెంబర్లో పెడదాము, డిగ్నిఫై నెంబర్లో పెడదాము, ఇలా జెనెటిక్ నెంబర్లో పెడదాము. ఈ విధంగా వాటికి రకరకాల పేర్లు పెడుతూ, ఆల్రెడీ ఉంటాయి పేర్లు, వాటినే ప్రస్తావిస్తూ మీకు ఈ టోటల్ బాగుంటుంది, ఈ టోటల్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ దీనికి ఒక సైంటిఫిక్ సిస్టమేటిక్ ఉంది. అసలు నేమ్ టోటల్ ఎందుకు అనేది అవగాహన లేకపోవటమే అలా చెప్పటం. నేమ్ టోటల్ ఎందుకు అంటే, మీ యొక్క విధి రాత అయినటువంటి, అంటే బ్రహ్మ రాసిన రాతని, మీ పుట్టుకతోనే వచ్చినటువంటి మీ విధి రాతని మనకు అనుగుణంగా మలచటానికి ఉపయోగపడేదే నేమ్ టోటల్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 32 చాలా చాలా మంచి నెంబర్ అని చెప్పడం మీరు వినుంటారు. ఇది ఒక పర్సన్ యొక్క ప్యాటర్న్ ఇలా ఉందనుకోండి, ఒక పర్సన్ యొక్క ప్యాటర్న్ ఇలా ఉంది. మరి 32వ నెంబరు చాలా మంచిదని మీరు చాలామంది చెప్పగా వినుంటారు. అయితే వీరి యొక్క ప్యాటర్న్ కలిగిన వాళ్ళకి గనక ఇది ఇచ్చామనుకోండి, ఇట్లా అంటే రూలింగ్ నెంబర్ కింద ఈ మొదటి డిజిట్ వేసుకోవాలి, అలాగే డెస్టినీ కింద లాస్ట్ డిజిట్ వేసుకోవాలి. ఇవి రెండు చూస్తే డెడ్ యాంటీ కాంబినేషన్స్ రాకూడదు. మరి ఇక్కడ 7, 3 డెడ్ యాంటీ అంటే 32 అనేది జనరల్గా మంచి నెంబర్ అయినా సరే వీరికి అది సూటబుల్ కాదు. ఈ చిన్న పరిజ్ఞానం తెలియకుండా 32 చాలా మంచి నెంబరు, అలాగే 41 కూడా చాలా మంచి నెంబరే, అది కూడా చెప్తుంటారు, మీరు వినుంటారు. మరి చూడండి, 41 ఇక్కడ 4 వేసుకుంటాం, ఇక్కడ 1 వేసుకుంటాం. మరి 7, 4 డెడ్ యాంటీ. 41 మంచి నెంబరే కానీ వీరికి కాదు. ఇక్కడ మనకి 1 నుంచి 9 వరకు ఉన్న అంకెలన్నీ మంచివే. అయితే ఎవరికి ఏది ఎంత శాతంలో మంచిది, అలాగే A to Z లెటర్స్ అన్నీ మంచివే. అయితే ఎవరికి ఎవరి పేరులో ఏ లెటరు ఎక్కడ ఉండాలి, ఏ స్థానంలో ఉండాలి అని చెప్పడం అనేది నాట్ ఏ జోక్.
అది ఒక సీరియస్గా సబ్జెక్టుని అసలు అవహాసన చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసే విషయం అన్నమాట. సో ఇట్లా మరి 50 మంచి నెంబర్ అంటారు. 50 మంచి నెంబరు. ఇప్పుడు వీళ్ళకే చూద్దామండి. 7 6 1 5. ఇప్పుడు 50 ఇలా చూసాం. ఇలా చూసినప్పుడు 7కి 5 మంచిదే, ఇది యాప్టబుల్. మరి ఇది డమ్మీ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ 5 అనేది వీరికి మంచిది. ఎప్పుడు మంచిది? ఇది 46 నుంచి 60 వరకు మంచిది. ఇప్పుడు వీళ్ళు 14 డైమెన్షన్స్లో నేమ్ చేయించుకుంటే ఓకే, మరి చేయించుకోలేదు, వీళ్ళ పేరు 50లో ఉంది అనుకోకుండా, మరి అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మంచి జరగటాన్ని ఈ 0 ఏం చేస్తుంది? రిస్ట్రిక్ట్ చేస్తుంది, కట్టుబరుస్తుంది. అంటే ఇక్కడ మంచి జరగనీయదు. ఎప్పుడు జరగనిస్తుంది? 14 డైమెన్షన్స్లో నేమ్ ఉన్నప్పుడే జరగనిస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క నేమ్ టోటల్ని, ఏ నేమ్ టోటల్ అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఉన్న వ్యక్తులకి పాజిటివ్ ఇస్తుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ప్యాటర్న్ ఉన్న వ్యక్తులకి ఏది నెగిటివ్ ఇస్తుంది అనేటువంటి అవగాహన లేకుండా ఇది రాయల్ నెంబరు, ఇది ఛాలెంజ్ నెంబరు, ఇది డిగ్నిఫై నెంబరు, తర్వాత ఇది మనీ నెంబరు అని చెప్పి ఆ టోటల్స్ని ఇవ్వడం అనేది తప్పు. ఈ విధంగా ఇదొకటి చూసుకోవాలి. మీరు నేమ్ టోటల్ చూసుకోవాలి. టోటల్ ఎంత ఉండాలి? మీ ప్యాటర్న్ తీసుకోండి, ఆ వచ్చిన టోటల్ని ఇక్కడ వేసుకోండి. ఇక్కడ వేసుకున్నప్పుడు డెడ్ యాంటీ రాకుండా చూసుకోండి. డెడ్ యాంటీ వచ్చిందా, ఆ నేమ్ మీకు కరెక్ట్ కాదు.